హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం తెలుగు ద్వారా హిందీ మాట్లాడడం నేర్చుకునే వారికి లేదా హిందీని స్కూల్స్లో కాలేజెస్లో ఒక సబ్జెక్ట్గా నేర్చుకునే వారికి లేదా టీచ్ చేసే వాళ్ళకి అందరికీ ఇబ్బంది పెట్టే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. అదేంటి అంటే వచనం అంటాం మనం. అంటే ఏకవచనాన్ని బహువచనంగా మార్చడం. సరే, ఏకవచనాన్ని బహువచనంగా మార్చడానికి ఎందుకు అంత కష్టం? తెలుగులో చాలా ఈజీ కదా అంటారు. కానీ తెలుగులో ఏంటంటే జస్ట్ లూ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా అది ఏకవచనం బహువచనంగా మారిపోతుంది. కానీ హిందీలో అలా కాదనమాట. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ ఆల్రెడీ మన ఫస్ట్ పార్ట్లో ఇదే సేమ్ కాన్సెప్ట్ ఉంది. మన ఫస్ట్ పార్ట్లో ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఒక మేల్ జెండర్ని, ఓకే, అంటే మ్యాస్కులైన్ జెండర్ని ఎలా చేంజ్ చేయాలి అనేది చూసాం. పుంలింగ పదాలను ఎలా చేంజ్ చేయాలనేది చూసాం మనం. మరి ఈ సెషన్లో ఏం చూడబోతున్నాం అంటే స్త్రీలింగ పదాలను ఎలా చేంజ్ చేయాలో చూడబోతున్నాం. ఇవన్నీ కూడా మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 164 ఇంతకుముందు చెప్పుకున్న కాన్సెప్ట్స్ వస్తారు. ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్న కాన్సెప్ట్స్ వచ్చేసరికి పేజ్ నెంబర్ 162 నుంచి 162, 163 పేజెస్లో ఉంది. ఇదేంటి అంటే పేజ్ నెంబర్ 164లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాయి, ఈ వీడియోలో చెప్పుకోబోతున్న కాన్సెప్ట్ పేజ్ నెంబర్ 164లో ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర ఈ బుక్ లేకపోతే మాత్రం కంపల్సరీ ఆర్డర్ ఇవ్వండి. ఎందుకంటే హిందీ నేర్చుకోవడానికి తెలుగు వాళ్ళకి ఇంతకు మించిన బుక్ మార్కెట్లో అవైలబుల్గా లేదు. ఇన్ని కాన్సెప్ట్స్ టీచ్ చేసినా ఇంత ప్రాక్టికల్ ఓరియంటెడ్గా హిందీని టీచ్ చేసే బుక్ అయితే ఇప్పటివరకు అందుబాటులో లేదు, షూర్ అంతవరకు. ఓకే, అదేవిధంగా ఇక్కడ నేను నా స్టూడెంట్స్తో ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాను యాక్చువల్గా. ఓకే, అంటే నేను ముందుగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేంజ్ అవుతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే వాళ్ళతో నేను లైవ్లో ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాను. వాళ్ళతో పాటు చక్కగా మీరు కూడా చెప్పడానికి ట్రై చేయండి. సో అలా మీరు చాలా చక్కగా నేర్చుకోవచ్చు. ఒకవేళ ఇంతకు ముందు ఉన్న ఫస్ట్ పార్ట్ మీరు చూడకపోయినట్టయితే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ ఇస్తాను. అలాగే ఫస్ట్ కామెంట్ కూడా పిన్ చేసి పెడతాను. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. దాని తర్వాత ఇది చూడండి, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా దగ్గర ఇప్పటికే దగ్గర 250 పైనే ఉన్నాయి కాన్సెప్ట్. అలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను ఏం చేస్తున్నానంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా, ఓకే, ఫోన్ అందరి దగ్గర ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఆ ఫోన్లో ఎప్పుడైనా కూడా మీరు ప్రాక్టీస్ చేసే విధంగా ఒక బ్లాగ్ వెబ్సైట్ క్రియేట్ చేశాను అనమాట. ఆ వెబ్సైట్లో వీటన్నిటిని కూడా హిందీ నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, తమిళ్ నేర్చుకోవడానికి కావాల్సిన ప్రతి కాన్సెప్ట్ని కూడా బ్లాగ్స్ రూపంలో పోస్ట్ చేస్తాను. అది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను. అలాగే ఫస్ట్ కామెంట్ కూడా పిన్ చేసి పెడతాను. చక్కగా చూడండి. స్టార్ట్ చేద్దాం. పుల్లింగ్ అయింది. స్త్రీలింగ్ వచ్చినప్పుడు ఏంటని అడిగితే చూడండి, స్త్రీలింగ్ అయ్యుండి అది పొల్లుతే అండి అయితే బేగం, కితాబ్, బెహన్, ఇలా పొల్లుతే అండి అయితే బెహన్, కితాబ్, ఓకే, బేగం, ఇలా పొల్లుతే అండి అన్నట్టయితే ఏమవుతుంది? బహువచనం వెళ్ళేసరికి ఏ యాడ్ చేస్తాడు. బేగం, బేగమే. అర్థమైందా? బెహన్, బెహనే, కితాబ్, కితాబే, ఇలా ఏ యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా? బెహన్, బెహనే, ఆంక్, ఆంఖే, జీల్, జీలే, జడ్, జడే, బాత్, బాతే, रात रातें, गाय गायें, फसल फसलें, कलम कलमें, साइकिल साइकिलें, दीवार दीवारें, ఇలా పొల్లు వస్తే అది ఏగా మారుతుంది, గుర్తుపెట్టు. ఓకేనా? ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. పుల్లింగ మనం ఏకవచన పదాన్ని బహువచనంగా మార్చాలనుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి? ఫస్ట్ అది పుల్లింగ స్త్రీలింగ అనేది ఐడెంటిఫై చేయాలి. పుల్లింగ అయితే కనుక ఆ అనే సౌండ్తో ఎండ్ అయినట్టయితే కనుక అది ఏగా మారుస్తాం. అంతవరకు క్లియర్. ఓకే, ఆ అనే సౌండ్ కాకుండా వేరే ఏ సౌండ్ వచ్చినా కూడా అది ఎండ్ అవ్వదు. ఒకవేళ ఆ అనే సౌండ్ వచ్చినా కూడా రిలేషన్ సంబంధించిన పదాలు మారవు. అదేవిధంగా సొసైటీలో హై అండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పేటప్పుడు కూడా అవి కూడా మారవు. మరి స్త్రీలింగ అయితే పరిస్థితి ఏంటంటే స్త్రీలింగ అయ్యుండి పొల్లుతో ఎండ్ అయినట్టయితే కనుక దానికి ఏ యాడ్ చేయాలి. బేగం, బేగమే, ఓకే, బెహన్, బెహనే, కితాబ్, కితాబే, ఓకే, దీవార్, దీవారే. క్లియరా? అదే ఒకవేళ ఆంక్, ఆంఖే, ఇలా అనమాట. అదే స్త్రీలింగ అయ్యుండి అది ఈ అనే సౌండ్తో కానీ ఈ అనే సౌండ్తో కానీ ముగిస్తే కనుక అది బహువచనంలో ఎలా యాడ్ చేస్తాం. ఏం యాడ్ చేస్తాం? యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రీతి, రీతియా, తిది, తిదియా, శక్తి, శక్తియా, పంక్తి, పంక్తియా, లడికి, లడికియా, బేటీ, బేటియా, రాణి, రాణియా. అర్థమైందా? ఈ 2 సౌండ్స్ ఎండినట్టయితే ఆ ప్లూరల్లో ఏమవుతుంది? అది యాడ్ చేయాలన్నమాట. అదే లడికి, లడికియా. చూసారా? లడికి ఈ అనే సౌండ్స్ ఎండ్ అయిందా? లడికియా. ఒకవేళ చివరిలో ఈ అనే సౌండ్ ఎండ్ అయిందనుకోండి, దాన్ని ఈగా మార్చాలన్నమాట. అంటే ఫస్ట్ ఈగా మార్చాలి. చూడండి, లడికీ అనుందా, ఈ అనుందా? ప్లూరల్ వెళ్ళేసరికి ఏమైంది? లడికియా, కీ ఫస్ట్ కీలా తీసుకొస్తున్నాను. కీ కాస్త లడికియా అంటలేదు మనం. లడికియా ఫస్ట్ ఈగా మార్చాలన్నమాట. ఓకే, అలా యాడ్ చేస్తాం. ఓకే, బేటీ ఏమైంది? బేటియా. చూసారా? ఆ రెండో టీ ఉంది ఇక్కడ. కూతురు అన్నప్పుడు రెండో టీ ఉంది. కానీ ప్లూరల్కి వెళ్ళేసరికి ఏమైంది? బేటీ, టీ. ఓకే,
ఫస్ట్ ఈకి మాత్ర వచ్చింది. ఇదేంటిది ఈకి మాత్ర, ఇది దీర్ఘం. ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, హ్రస్వం అయింది. అలాగే లడికి, లడికియా. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ కానీ వీటితో ఎండ్ అయినట్టయితే ఎలా మార్చాలి, చివరిలో యా యాడ్ చేయాలి. ఇది రూలు. అలాగే ఒకవేళ ఈ అనే సౌండ్తో ఎండ్ అయినట్టయితే దాన్ని ప్లూరల్కి వెళ్ళేసరికి ఈగా మార్చాలి. ఏదైనా కూడా అంటే ఈ అనేది ఈగా మార్చాలి. తాలి, తాలియా. తాలి అంటే చప్పట, తాలియా అంటే చప్పట్లు. క్లాప్స్ అని. ఓకేనా, క్లియర్ ఎంతవరకు? రాణి, రాణియా. చూడండి ఇప్పటివరకు ఏమి నేర్చుకున్నాం మనం, ఏంటి రూల్స్ ఏంటి మీరు చెప్తారని చెప్పమంటారా? ట్రై ఈజీ. ఆ మాత్రలో ఎండ్ అయ్యేదంతా ఏ మాత్ర పెడితే అది వచ్చి పుల్లింగ్ బహువచనం అవుతుంది సార్. నెక్స్ట్ వచ్చి ఆ మాత్రతో సరళ కాదు, ఆ మాత్రతో ఎండ్ అయ్యే పుల్లింగ శబ్దాలన్నీ ఏగా మారిస్తే బహువచనాలు అవుతాయి. అది మాస్కులైన్ జెండర్ అయితే మాస్కులైన్ జెండర్. సింగులర్ నౌన్స్ అన్ని కూడా ఆ అనే సౌండ్తో ఎండ్ అయితే అవి ఆ అనే సౌండ్తో ఎండ్ అయితే దాన్ని ఏగా మారిస్తే ప్లూరల్ అవుతాయి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్సెప్షన్స్ ఏమున్నాయి? బంధుత్వాలు, సొసైటీలో హయ్యర్ పొజిషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమి చేంజ్ అవ్వవు. రాజా, రాజా, ముఖియా, నేత, నేత, ఇలా. వెల్ డన్. ఆ సౌండ్ తో కాకుండా మిగతా ఏమున్నా సరే ఏమి మారదు సార్. ఏం మారదు. ఘర్, ఘర్, బాయి, బాయి, ముని, మోర్, ఇలా. వెరీ గుడ్. నెక్స్ట్ స్త్రీలింగులు పొల్లుతో ఎండ్ అయితే అది ఏ ఆకారం వస్తుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ బెహన్, బెహనే, కితాబ్, కితాబే, రాతే. ఎస్ వెల్ డన్. నెక్స్ట్ ఎండింగ్ లో కీ వచ్చితే కనుక యా కింద కన్వర్ట్ అవుతుంది సార్. లడికి, లడికియా. నెక్స్ట్ అదే బేటీ ఉందనుకో సార్, ఈ కాబట్టి ఇటు సైడ్ బహువచనంలో వచ్చేటికి ఇటు సైడ్ కి బేటీ కింద చేంజ్ అవుతుంది. టీ కాస్త టీగా చేంజ్ అవుతుంది. అంటే ఈ కారం ఉంటే కనుక ఈకి మాత్రం ఉంటే అది ఈకి మాత్రగా మారుతుంది. ఫస్ట్ ఈగా మారుతుంది. ఓకే, చివరిలో యాడ్ చేస్తాం. ఇంతవరకు క్లియర్. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మన బుక్లో. పేజ్ నెంబర్ 163, 164, 165, 167, 166 అంటే 162 నుంచి స్టార్ట్ అవుతుంది ఏకవచన బహువచనం. ఓకే, అలా ఇస్తూ వెళ్ళాను అనమాట యాక్చువల్గా. నెక్స్ట్ అలానే చూడండి, ఏకవచనంలో యా ఉందనుకోండి, స్త్రీలింగ్ అయ్యుండి యా ఉన్నట్టయితే అది ప్లూరల్గా వచ్చేసరికి యాగా మారాలి. యా వస్తుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏమర్థమైందంటే స్త్రీలింగ్ అయ్యుండి ఒకవేళ పొల్లుతో ఎండ్ అయితే, అంటే ఫస్ట్ ఆతో ఎండ్ అవడం అనమాట. పొల్లు అంటే ఏంటి? ఫస్ట్ ఆతో ఎండ్ అయితే దానికి ఏ యాడ్ చేస్తాం. ఓకే, కితాబ్, కితాబే, ఏ. ఓకే, ఇలా. అదే మనం ఈ కానీ అయితే కనుక దానికి యా యాడ్ చేయాలి. ఓకే, లడికి, లడికియా, బేటీ, బేటియా, ఇలా. అదే దాంతోపాటు మళ్ళీ ఇది కూడా యాడ్ అయింది ఇప్పుడు. ఓకే, ఈ కానీ యా కానీ యా కానీ ఇవేమొచ్చినా కూడా యా అవుతాయి అన్నమాట. బుడియా యా వచ్చింది కదా చివరిలో. ఇక్కడ ఏమైంది? బుడియా. చిడియా, బిటియా, గుడియా. అర్థమైందా మీకు? అంతే, చాలా సింపుల్. ఓకే, లుటియా, లూటియా. ఓకే, దోపిడీలు. లూటీ అంటే లూటీ లేదా లూటియా అంటే దోపిడీ అనమాట, దోపిడీలు. సో ఇవి గుర్తుపెట్టుకుంటే చాలా, అంతే, ఇంకేం అక్కర్లా. ఒకసారి మళ్ళీ చెప్పండి, టోటల్గా రూల్స్ చెప్పండి. పుల్లింగం మాస్కులైన్ జెండర్ అయితే ఆతో అంటే అన్ని కూడా ఏ కింద చేంజ్ అవుతాయి సార్. నెక్స్ట్ బంధుత్వాలు, మాస్కులైన్ సొసైటీలో హయ్యర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా చేంజ్ అవ్వవు సార్. నెక్స్ట్ ఆ సౌండ్ తో కాకుండా మిగతా ఏవున్నా ఏవి మారవు. ఎగ్జాంపుల్ గర్, బాయి, అవన్నీ పుల్లింగం సార్. నెక్స్ట్ స్త్రీలింగకు వచ్చేటప్పటికి పొల్లుతో ఎండ్ అయితే బేగం, మే. నెక్స్ట్ ఈ కింద చేంజ్ అవుతే కనుక ఈ కింద ఉంటే యా కింద చేంజ్ అవుతుంది సార్. లడికి, లడికియా. అదే బేటీ ఉంటే బేటియా కింద చేంజ్ అవుతుంది సార్. టీ. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ యా కూడా యాడ్ అయింది సార్. యా, ఈ వస్తే యా కింద చేంజ్ అవుతుంది. యా యాడ్ చేయాలి చివరిలో. చహియా, బుడియా, చిడియా, బిటియా. ఓకే, వెల్ డన్. అదే నామవాచకులకు కొన్ని అచ్చులు ఏకవచనం నుంచి బహువచనంలో మారడానికి
అంటే స్త్రీలింగ్ అయ్యి ఉండి వాటిలో కొన్ని అచ్చులు ఆ ఓకే ఆ అని ఆతో ఎండ్ అయింది అనుకోండి, ఆ కానీ ఊ కానీ ఇంకా ఏ సౌండ్ అండ్ ఎండ్ చేసినా కూడా ఏ సౌండ్స్ వచ్చినా కూడా ఓకే గౌ ఓకే దవా ఇలా ఏం వచ్చినా కూడా ఏ యాడ్ చేయాలి ఏ అనమాట. అంటే ఇక్కడ మనకి ఏంటి స్త్రీలింగ్లో మనకి ఇప్పుడు ఏంటి షార్ట్ కట్ ఏంటి, ఇప్పుడు యాక్చువల్గా షార్ట్ కట్ వచ్చింది చూడండి. ఏంటో షార్ట్ కట్ అంటే ఓకే ఫస్ట్ ఆతో ఎండ్ అయినా అంటే ఫస్ట్ ఆ అంటే షార్ట్ పొల్లు అనమాట, పొల్లు ఓకే. లేదా సెకండ్ ఆ కానీ ఓకే ఊ కానీ ఏ కానీ ఇంకా ఏ సౌండ్స్ వచ్చినా కూడా దీనికి ఏం యాడ్ చేయాలండి, ఏ యాడ్ చేయాలి. అర్థమైందా? అదే స్త్రీలింగ్ యా కానీ ఈ కానీ వస్తే దీనికి యా యాడ్ చేయాలి. అంతే సింపుల్ అన్నమాట, అయిపోయింది అంతే. ఇది స్త్రీలింగ్కి సంబంధించిన రూల్, ఇది స్త్రీలింగ్కి సంబంధించిన రూల్. మరి పుల్లింగ్కి సంబంధించిన రూల్ ఏంటి? పుల్లింగ్ ఆ వస్తే అది ఏగా మారుతుంది, ఆ కాకుండా ఇంకేం వచ్చినా మారవు, అంతే అయిపోయింది అంతే. ఇది పుల్లింగ్ రూల్, ఇది స్త్రీలింగ్ రూల్. ఆ పొల్లుతో ఎండ్ అయినా ఆ అంటే అర్థం ఏంటి, ఫస్ట్ ఆ అంటే అర్థం ఏంటి, పొల్లు అనమాట. పొల్లు తెలుగులో పొల్లు అంట, కట్ చేసి మాట్లాడతాం ఓకే. సో అలా కితాబ్ ఉబ్ ఓకే. సో అలా ఏదైతే పొల్లు వచ్చిందో అలా పొల్లు కానీ ఆ అనే చిడి ఓకే ఆ అనే సౌండ్తో ఎండ్ అయ్యేవన్నమాట. లతా ఏ ఓకే, ఖాతా ఏ ఓకే. ఇలా ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా ఖాతా రాదండి, ఖాతా రాదు. ఖాతా అనేది పుల్లింగ శబ్దం, ఖాతే అవుతుంది. స్త్రీలింగ్ ఆ అనే సౌండ్తో ఏమండైనా కూడా అది ఏగా మారుతాయి. అదే ఊ అనే వచ్చినా ఏ అని వచ్చినా ఏ వచ్చినా కూడా ఏగా మారుతాయి. అదే యా కానీ ఈ కానీ ఈ 3 సౌండ్స్ స్టాండ్ అయినట్టయితే మాత్రం యాగా మారుతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే డిఫరెంట్ వర్డ్స్ మన డిక్షనరీలో చూసి డిక్షనరీ నుంచి తీసుకుని మనం ఇప్పుడు ట్రై చేద్దాం అసలు, ఓకేనా? మనం గెస్ట్ చేద్దాం. గెస్ట్ చేసింది కరెక్టో కాదో మన వొకాబులరీ టూల్తో వచ్చిన టూల్తో మనం చెక్ చేసుకుందాం, ఓకేనా? అంటే మనం కరెక్ట్గా గెస్ట్ చేయగలుగుతున్నాం లేదా, మనకు అర్థమైంది లేదా ఈ కాన్సెప్ట్, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నా ఉన్నాయా, ఇక్కడ ఏమి ఇప్పుడు దంత సమస్య అంటే అర్థం ఏంటి? దంత సమస్య డెంటల్ ప్రాబ్లం అనమాట, ఒకటే ఓకే. పంటి సమస్య అంతే, ఒకటే. ఇప్పుడు పంటి సమస్యలుగా మార్చాలి. దీన్ని ఎలా మారుస్తాం? సమస్య అనేది సమస్యలుగా మారాలి. ఎలా మారుస్తాం? ఇప్పుడు మనకున్న రూల్ బేస్ చేసుకొని సమస్య ఏ అవ్వాలి. చూద్దాం ఒకసారి అవుతుందో లేదో. సమస్య ఏ చూసారా? అంటే ఇది స్త్రీలింగ శబ్దం అన్నాడు. సమస్య అనేది స్త్రీలింగ శబ్దం ఓకే. సమస్య అనేది స్త్రీలింగ శబ్దం, సమస్య స్త్రీలింగ్. సో స్త్రీలింగ శబ్దం ఆ అనే సౌండ్తో ఎండ్ అయితే చూసారా, స్త్రీలింగ శబ్దం ఇది ఎలా ఎండ్ అయింది? ఆ అనే సౌండ్తో ఎండ్ అయింది. మన రూల్ ఏంటి? దీన్ని ఎలా మార్చాలనుకున్నాం? ఏగా మార్చాలి ఓకే. ఆ కాస్త ఏ, అప్పుడు ఏమైంది? సమస్య ఏ. సరిపోయిందా? మన రూల్ వర్కౌట్ అయిందా? ఓకే, వర్కౌట్ అయింది. మరి ఇంకా చూద్దాం. మనకేం కావాలి ఇప్పుడు? యాక్చువల్గా ఇవే కావాలి. ఇది మన నౌన్స్ కావాలన్నమాట ఓకే. నౌన్సే కావాలి. ఇప్పుడు దఫ్తర్ అని ఉంది. దఫ్తర్ అంటే ఏంటి? ఆఫీస్. ఇప్పుడు ఆఫీసులు అని చెప్పాలి మనం. ఎలా చెప్తామంటారు? దఫ్తర్ అనేది పుల్లింగ్, కార్యాలయాలు అనాలి. ఇప్పుడు ఎలా చెప్తాం? దఫ్తర్ అనేది పుల్లింగ్. ఇప్పుడు మీరు ఆఫీసులు అని చెప్పి ఎలా చెప్తారు? రూల్ ఏంటి అసలు? మన రూల్ ఏంటి? ఆఫీసు అనేది ఆఫీసులుగా మారాలి. ఇప్పుడు మన రూల్ ఏంటి? మనం నేర్చుకున్న రూల్ ఏంటి? దఫ్తర్కి దఫ్తరే వస్తుంది, సేమ్ వస్తుంది ఓకే. చేంజ్ అవుతుంది అది, అంతే కదా? ఓకే చూద్దాం ఒకసారి, ట్రై చేద్దాం. దఫ్తర్ కార్యాలయాలు. వర్కౌట్ అయిందా లాజిక్? వర్కౌట్ అయింది, వెల్ డన్, సూపర్. ఇంకా దబావ్ అంటే ఒత్తిడి అనమాట. దబావ్ అంటే ప్రెషర్. మన మీద ఏదైనా ప్రెషర్ ఉంటే కనుక ప్రెషర్, ఒత్తిడి ఓకే. ఓపర్ సే ముజ్ పర్ దబావ్ హై అంటే పైనుంచి నా మీద ఒత్తిడి ఉంది, పైనుంచి నా మీద ప్రెషర్ ఉంది. ఇక దబావ్ అనేది ఏంటి? ఇక్కడ మెయిల్ జెండర్ అనమాట, పుల్లింగ శబ్దం. ఇప్పుడు దీన్ని ఒత్తిడులు అని మార్చాలి. ఎలా మార్చాలి? దబావే ఉండిపోతుంది ఓకే. నాకు పైనుంచి ఒత్తిళ్ళు ఉన్నాయి, చాలా ప్రెషర్స్ ఉన్నాయి నాకు పైనుండి అని చెప్పాలనుకున్నప్పుడు ముజ్పర్ దబావ్ హై ఓకే. ముజ్పర్ డేర్ సారే దబావ్ హై, నాకు చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి నా మీద. అర్థమైందా మీకు? సో అంతే అనమాట, చాలా సింపుల్ ఓకే. ఇంకా ఏదైనా స్త్రీలింగానికి సంబంధించిన పదాలు కూడా ట్రై చేద్దాం ఒక్కసారి. అంటే స్త్రీలింగ పుల్లింగం మనకి ఇలా కొద్దిగా చెప్పడం కష్టమే. దరాతి అంటాం అనమాట. దరాతి అంటే అర్థం ఏంటంటే కొడవలి. దరాతి హసియా లేదా దరాతి అంటాం అనమాట. దరాతి అని కొన్ని ఏరియాలో అంటారు, హసియా అని కొన్ని ఏరియాలో అంటారు. ఇది ఫీమేల్ జెండర్ ఓకే. దరాతి. ఇప్పుడు కొడవళ్ళు అని చెప్పాలి, చెప్తారు
దరాతియా. ఓకే, దరాతియా అంటే కొడవళ్ళు. ఎందుకంటే మనం నేర్చుకున్నాం అక్కడ రూల్ నేర్చుకున్నాం ఏంటిది, ఏదైనా ఒక వర్బ్ ఏదైనా ఒక నౌన్ ఈ అనే సౌండ్తో ఎండ్ అయ్యి అది స్త్రీలింగ్ అయితే గనక అది ఈ అనే సౌండ్ కాస్త ఫస్ట్ ఈగా మారిపోవాలి. అయ్యి మారిందా మారింది. ఇదిగో దరాతి కాస్త దరాతి. ఓకే, దరాతియా అంటే కొడవళ్ళు. ఓకే, సో మీరు లాంగ్వేజ్ నేర్చుకోవట్లేదు, లాంగ్వేజ్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కావాల్సిన ఒక ల్యాబ్ క్రియేట్ చేశాను నేను మీ చుట్టూ. ఒక లింగ్ గురించి తెలుసుకోవాలనుకున్నా, వచన గురించి తెలుసుకోవాలనుకున్నా, పాస్ట్ టెన్స్ ఫామ్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఓకే, ప్రేరణార్థ క్రియల గురించి తెలుసుకోవాలనుకున్నా, ప్రతిదీ మీ దగ్గర ఎక్స్పెరిమెంట్ చేయడానికి కావాల్సిన ఆ టూల్ రెడీగా ఉందండి, ఇన్స్ట్రుమెంట్ రెడీగా ఉందన్నమాట. ఓకే, దాంతో చక్కగా మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, సో ముందు ఇలాంటి పదాలు మనకు కావాల్సిన డిక్షనరీ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ దర్పణ్ అంటే అద్దం. దర్పణ్ అంటే ఏంటి? అద్దం. ఇదేంటిది? మెయిల్ జెండర్. ఇప్పుడు చెప్పండి, అద్దాలు అంటే దర్పణ్ ఇంక నో డౌట్. ఓకే, దర్పణ్. ఓకే, నెక్స్ట్ దళాల్ అంటే ఎవరు? కాంట్రాక్టర్ అన్నమాట. దళాల్ అంటే ఏంటి? కాంట్రాక్టర్. ఏమవుతుంది ఇది? అదే కాంట్రాక్టర్స్ అని చెప్పాలి. అది చెప్తారు. లేదా టేకేదార్ అని కూడా అంటారు. కాంట్రాక్టర్ ఏమంటారు? టేకేదార్ అని కూడా అంటారు. దళాలు ఎందుకంటే పుల్లింగ్, ఇది పుల్లింగ్ శబ్దం. ఓకే, దవాకి షీషీ సీసా అనమాట. బాతల్. చెప్పండి, బాతల్ అనేది ప్లోరల్లోకి వెళ్ళేసరికి ఎలా మారుతుంది? అది ఫీమేల్ జెండర్. అది ఫీమేల్ జెండర్ బాతల్. బాతలే. వెరీ గుడ్. ఓకే, పానీకి బాతల్ అంటే ఒక సీసా, పానీ బాటిల్. మరి పానీ బాటిల్స్ అని చెప్పాలనుకోండి, పానీ బాటిల్స్ అని చెప్పాలంటే బాతలే అంటాం అనమాట. బాతలే అంటే ఏంటి? సీసాలు. పానీకి బాతల్ ఒక సీసా, పానీకి బాతలే. ఓకే, పానీ నీళ్ళ సీసాలు. క్లియరా? సో అలా మనం చేయొచ్చు అనమాట. మీకు ముందుగా నౌన్కి వర్బ్స్కి వీటికి డిఫరెన్స్ తెలియాలి. చూడండి, దబా చూడనా అంటే దబా చూడనా అని చూసారా? దబా చూడనా అనేది ఏంటి? ఇక్కడ వర్బ్. ఇది ఇలాంటి వాటిని తీసుకెళ్ళి మీరు ఏకవచన బహువచనంలో ప్లేస్ చేయకూడదు, అవి వర్కౌట్ అవ్వ అనమాట. ఓకే, ఇప్పుడు దవా అని ఉంది. దవా అంటే ఏంటి? మందు. ఓకే, మరి ఇది మందులు అంటే దవా ఇయనా? దవా అంటే మందు స్త్రీలింగ్లో ఆ అనే సౌండ్ వస్తే ఏం చేయాలి? మన రూల్ని బేస్ చేసుకొని దవాయే. ఓకే, దవా అంటే మందు. ఓకే, ఇది స్త్రీలింగ పదం కాబట్టి మనం దీని మీద అప్లై చేస్తే దవా కాస్త ఏమైంది? దవా ఏ యాడ్ చేస్తామని చెప్పుకున్నాం. సేమ్ అనమాట. మన పేజ్ నెంబర్ 162 నుంచి 169 వరకు సంథింగ్ ఉన్న ఏవైతే ఈ టేబుల్స్ మీరు చూస్తే సేమ్ ఇదే రూల్స్ని అప్లై చేస్తాం అనమాట. ఇవే రూల్స్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా సింగులర్ని ప్లోరల్లోకి హిందీలో మార్చేయచ్చు. ఏంటో రూల్స్ ఏంటి? మరి ఒక్కసారి రూల్స్ చూడండి. ఓకే, ముందుగా మనం ఒక నౌన్ తీసుకుంటే కనుక ముందు మనం చూడాల్సింది అది పుంలింగా లేదా స్త్రీలింగా అనేది కన్సిడర్ చేసి పుంలింగ్ అయితే కనుక ఆ అనే సౌండ్ ఉంటే దాన్ని ఏగా మార్చేస్తాం. ఇంకా ఆ అనే సౌండ్ కాకుండా వేరే ఏ ఉన్నా కూడా అది ప్లూరల్లో చేంజ్ అవ్వదు, అలాగే ఉండిపోతాయి. ఓకే, మరి ఆ అనే సౌండ్ ఉండి కూడా మారడం ఏంటి? రిలేషన్స్, అలాగే సొసైటీలో హై అండ్ పొజిషన్ ఉన్నవాళ్ళు. అదే స్త్రీలింగానికి వచ్చేసరికి ఏమైంది? ఓకే, ఈ కానీ యా కానీ ఈ 3 సౌండ్స్తో ఎండ్ అయితే దీనికి చివరిలో యా యాడ్ చేయాలి. లేదు, ఓకే, ఇది కాకుండా మరి ఏ సౌండ్స్ వచ్చినా ఏం యాడ్ చేయాలి? ఏ యాడ్ చేయాలి. అర్థమైందా? ఇంకా మిగిలిన ఏ సౌండ్స్ వచ్చినా కూడా అది ఏ యాడ్ చేయాలి. అంతే సింపుల్ అన్నమాట. ఇంకా అంతకుమించి ఇంకేమి లేదు, చాలా సింపుల్. ఆ అనే సౌండ్తో ఆ పుల్లింగ్ ఆ అనే సౌండ్ వస్తుంది, ఏగా మార్చాలి. ఇంకే సౌండ్స్ వచ్చినా మార్చకూడదు. స్త్రీలింగ్లో ఈ కానీ యా కానీ వస్తే యా అవుతుంది. ఇంకా మిగిలిన ఏ సౌండ్స్ వచ్చినా ఏనే వస్తుంది. అంతే సింపుల్ రూల్, అయిపోయింది అంతే. ఈ రూల్ని బేస్ చేసుకుని మీరు డిక్షనరీ తీసుకుని ఒక 50 వర్డ్స్, రకరకాల వర్డ్స్ మీ ఇష్టం. అది నౌన్స్ అయి ఉండాలి. అర్థమైందా మీకు? అంతే తప్ప అంటే నౌన్స్ అంటే ఏంటి? నామవాచకాలు అన్నమాట. పేర్లు, వస్తువుల పేర్లు, మనుషుల పేర్లు కాదండి, అదే జాతివాచక సంజ్ఞ అంటాం మనం. జాతివాచక సంజ్ఞ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పేరు లేదనుకుంటే ఒక మనుషుల సమూహం పేర్లు. ఇప్పుడు గురువు అనేవాడు ఒకరు కాదు, అంతే కదా? టీచర్లందరినీ కలిపి గురువు అంటాం మనం, టీచర్ అంటాం మనం, అంతే కదా? అలాగే డాక్టర్లందరినీ కలిపి డాక్టర్ అంటాం, అంతే కదా? అలా జాతివాచక సంజ్ఞ అంటాం అనమాట. అర్థమైంది? అలా ఇప్పుడు చూడండి, నేను ఇది చెప్తాను. ఘడి చెప్పండి, ఏమవుతుంది? ఘడి. వాచ్ ఒకటి,
ఇప్పుడు మీరు వాచ్లు గడియారాలు అని చెప్పాలి, చెప్తారు. గడియా, గడియా, ఘడి, ఘడియా. ఓకే, మరి చష్మా కళ్ళజోడు, చష్మా, చష్మే, చష్మే, చష్మే. ఓకే, చష్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చష్మా అనేది ఏంటి, స్త్రీలింగ పుల్లింగ అనేది మనం చూడాలి కదా. ఓకే, ఇప్పుడు చష్మా అనేది స్త్రీలింగ పుల్లింగ, దాన్ని బేస్ చేసుకుని పుల్లింగ అయితే ఏమవుతుంది, పుల్లింగ అయితే మీరు అన్నట్టుగా చష్మా కాస్త చష్మే అవుతుంది. స్త్రీలింగ అయితే చష్మా చష్మాయే అవుతుంది. అది మెయిన్ అనమాట యాక్చువల్గా. ఓకే, చష్మా, శ్రోత్, రిషావ్, ఝర్నా, ఝరణ్, చష్మా. 1 సెకండ్ అండి. చష్మా ఏంటిది, మేల్ జెండర్. ఇంకా ఏ డౌట్ లేదు, ఇంకా మీరు అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే చష్మా కాస్త ఏమైంది, చష్మానే అవుతుంది. చష్మా, సారీ, చష్మా, చష్మే కళ్ళద్దాలు. అర్థమైందా మీకు? అంతే అనమాట. ఇప్పుడు ఐనక్, దీన్నే ఈ చష్మాని ఏమంటాం మళ్ళీ మనం, ఐనక్ అంటాం. ఐనక్, ఐనక్ అంటే ఏమవుతుంది అప్పుడు, ఏనక్, ఐనక్ మారట్లేదు, ఎందుకంటే ఇది అనే సౌండ్ అండవట్లా. క్లియర్ అండి, అర్థమైందా? అంతే అనమాట. అలా మీరు దగ్గర దగ్గర ఒక 50 నౌన్స్ తీసుకుని వాటిని చేంజ్ చేయడానికి ట్రై చేయండి. మీకు మ్యాథ్స్ ఇంకా అది అర్థమైపోతుంది అనమాట. మీరు ఏదైనా ఎనీ వర్డ్ మీరు సింగులర్ నుంచి ప్లూరల్గా మార్చాలంటే మీకు వచ్చినట్టే, నథింగ్, మీరు చాలా ఈజీ చేసేస్తారు. ఓకే, ఇది స్టూడెంట్. ఓకే, బాగుంది ఇంతవరకు. అయితే దీని మీదే మరొక టాపిక్ కూడా ఉందన్నమాట. ఆ టాపిక్ ఏంటంటే చూడండి, జనరల్గా మనం అతను ఒక బాలుడు అని చెప్పాలి. ఎలా చెప్తారు మీరు? అతను ఒక బాయ్, హీజ్ ఏ బాయ్ అని చెప్పాలి. హిందీలో ఎలా చెప్తారు? హీజ్ ఏ బాయ్. वह एक लड़का है, అతను ఒక బాలుడు. వహ్ ఏక్ లడకా హై. సింపుల్. ఓకే, వహ్ అంటే అతడు, ఏక్ అంటే ఒక, లడకా హై అంటే బాలుడై ఉన్నాడు అని చెప్పేశారు. మీరు బాగానే చెప్పారు, వెరీ గుడ్. ఓకే, అయితే నేను ఏమంటానంటే ఆ అబ్బాయిని పిలువు అంటాను. ఆ అబ్బాయిని పిలువు చెప్పండి, ఎలా చెప్తారు? ఆ అబ్బాయిని పిలువు. लड़के को बुलाओ, లడ్కాకి బులావో, उस लड़के को बुलाओ. ఓకే, ఉస్ లడికేకో బులావో. మీకు ఆల్రెడీ ఆ రూల్ తెలుసు కాబట్టి ఉస్ లడికేకో బులావో అని చెప్పారు. అసలు ఆ తెలియని వాళ్ళకి చెప్తున్నాను చూడండి. యాక్చువల్గా తెలియని వాళ్ళ గురించి చూద్దాం. ఇక్కడ మనం లడక అని ఉంది. లడక అంటే బాలుడు, ఒక అబ్బాయి. ఏక్ లడక, ఒక అబ్బాయి. ఓకే, ఒక బాలుడు. ఓకే, అయితే ఇక్కడ కూడా ఆ అబ్బాయిని పిలువు అన్నప్పుడు ఇక్కడ కూడా అబ్బాయే, ఒకడే. అయినా కూడా ఈ లడకాని ఏం చేసాం మనం, లడికే చేసాం. అదేంటి అలా ఎందుకయింది? ఇక్కడ కూడా లడకా కదా, ఇక్కడ కూడా లడకే కదా, అబ్బాయి కదా. ఒక అబ్బాయి గురించి మాట్లాడుతున్నాం. అతను ఒక అబ్బాయి అన్నప్పుడు లడక అన్నాం. ఇక్కడ కూడా అతను ఒక అబ్బాయి, ఆ అబ్బాయిని పిలువ అన్నప్పుడు ఇక్కడ కూడా ఒక అబ్బాయి గురించి కదా మాట్లాడుతున్నాం మనం. మరి లడకా కాస్త లడికే ఎందుకైంది? లడికే అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఆ అనే సౌండ్ ఏగా మారితే ఏమవుతుంది, ప్లూరల్ అవుతుంది అంతే కదా. లడక అంటే అబ్బాయి, లడికే అంటే అబ్బాయిలు. అప్పుడు వెంటనే మరి ఆ అబ్బాయిల్ని పిలువ అని అర్థం వచ్చేస్తుంది కదా సార్. మరి లడక అంటే ఒక అబ్బాయిని మీరే చెప్పారు, ఇప్పుడే ఏకవచన బహువచనాలు చెప్పారు. ఓకే, సింగులర్ లడక ఉంటే లడికేగా మారిస్తే అది ప్లూరల్ అవుతుందని చెప్పారు. మళ్ళీ మీరు మాట మార్చేస్తారండి అని అడిగితే, ఓకే, అది గ్రామర్ పరంగా ఏమవుతుందంటే, ఏదైనా ఇప్పుడు యాక్చువల్గా ఇదేంటిది, మామూలుగా ట్రూ ట్రాన్స్లేషన్ అయితే ఏమవ్వాలి, ఇది ఆ అంటే వహ్, అబ్బాయి అంటే ఏంటి, లడకా. ఓకే, కో బులావో అని రావాలి. వహ్ లడకా కో బులావో అని రావాలి. నేను ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాను మీకు, తెలుగులో ఏదైతే సెంటెన్స్ ఉందో దాన్ని అలాగే ట్రాన్స్లేట్ చేసుకుంటూ వచ్చేస్తే, ఓకే, అలాగే ట్రాన్స్లేట్ చేసుకుంటూ వచ్చేస్తే మీకు హిందీ సెంటెన్స్ వచ్చేస్తుందని చెప్పాను. ఇక్కడ కూడా మీరు అలాగే చేశారు. ఆ అబ్బాయిని పిలువ అన్నప్పుడు ఏం చేశారు, వహ్ అంటే ఆ, అబ్బాయి అంటే లడక, ఓకే, నీ అంటే కో, బులావు అంటే పిలువని మార్చారు. కానీ ఇది ఏమవుతుందంటే గ్రామటికల్లీ రాంగ్ అనమాట. అలా చేయకూడదు. ఎందుకు రాంగ్ అంటే, ఏదైనా ఒక నౌన్ ప్రక్కన ప్రత్యయాలు అంటే ఏంటి, కా, కే, కీ, కో, మే, సే, పర్ ఉన్నాయి కదా. ఇలాంటి ప్రత్యయాలు వచ్చినప్పుడు, ఓకే, ఇలాంటి ప్రత్యయాలు వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే, ఆ ప్రత్యయం ముందు వచ్చింది, ఓకే, ఆ సఫిక్స్ ముందు వచ్చింది, ఆ అనే సౌండ్తో ఎండ్ అవుతుందా, పుంలింగా అనేది రికగ్నైజ్ చేయాలన్నమాట. అర్థమైందా మీకు? దీన్నే మనం ఏమంటామంటే సంజ్ఞాకి కారక్ రచన అంటాం. ఏమంటాం? సంజ్ఞాంకి కారక్ రచన అనే కాన్సెప్ట్ ఇది హిందీలో. ఓకే, చాలామంది హిందీ టీచర్స్ కూడా తప్పు చేసేది ఇక్కడే అనమాట. యాక్చువల్గా చాలామంది హిందీ టీచర్స్ నేను చూసాను యాక్చువల్గా. ఓకే, అంటే క్లాస్లో చెప్పడం ఎప్పుడు నేను వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసింది ఏమీ లేదు. నేను క్లాస్లో ఉన్నప్పుడు మా హిందీ టీచర్ నాకు చెప్పేటప్పుడు నాకు ఈ రూల్స్ అనేవి తెలియవు, కాబట్టి నేను అప్పుడు ఆయన నేను జడ్జ్ చేయలేదు నేను. ఓకే, ఈ మధ్య రీసెంట్గా చాలామంది యూట్యూబ్ అనేది ఓపెన్ ప్లాట్ఫామ్. ఎవరైనా అది క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఎవరైనా ఒక ఛానల్ ఓపెన్ చేసుకోవడం, వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏదో వచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం, ఇంకా అలా తయారైంది ఈ రోజుల్లో. కాబట్టి చాలామంది అలా టీచర్ అని చెప్పుకుంటూ యూట్యూబ్లో టీచ్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా తప్పు చేస్తుంటారు అనమాట.
అది కరెక్ట్ కాదు యాక్చువల్. వాళ్ళు స్టూడెంట్ చెప్పారంటే అది మళ్ళీ రాంగ్ అవుతుంది డెఫినెట్గా. వాళ్ళు ఎగ్జామ్స్లో మార్క్స్ రావు. మాట్లాడేటప్పుడు కూడా తప్పేది. ఓకే, వహ లడకాకో బులావో అనకూడదు అనమాట. ఏమనాలి? ఈ కో అనే కో కానీ సే కానీ పర్ర కానీ ఓకే కాకేకీలు కానీ ఇలాంటి ప్రత్యయాలు వచ్చినప్పుడు కంపల్సరీ ఈ లడక కాస్త ఆ అనే సౌండ్ కాస్త ఏ అనే సౌండ్గా మారాలి. ఎప్పుడది? సింగులర్లో ఓన్లీ పుల్లింగ్ అయ్యుండి ఆ అనే సౌండ్తో వస్తే మాత్రమే ఈ రూల్ వస్తుంది అనమాట. అర్థమైందా? ఓకే, అలాగే ఈ వహ కాస్త వహ ప్లస్ కో. ఓకే, ఉసే అని వచ్చింది, సారీ ఇక్కడ ఉసే కాదండి, ఇది ఉస్. వహ ప్లస్ కో ఉస్కో అవుతుంది కదా. ఉస్ లడికేకో బులావో, ఉస్ లడికేకో బులావో అవుతుంది. అర్థమైందా? వహ కాస్త ఉస్ అవుతుంది, వహ ప్లస్ కో ఉస్కో కదా, సో అది ఉస్ అవుతుంది. లడకా కాస్త లడికే అవుతుంది. అర్థమైందా మీకు? ఓకే, చూడండి, ఉస్ లడికేకో బులావో. ఓకే, అలాగే మరి ఆ అమ్మాయిని పిలువు. చెప్పండి, ఇది ఎలా చెప్తారు? ఆ అమ్మాయిని పిలువు. उस लड़की को लड़की को बुलाओ। చెప్పండి కొద్దిగా స్ట్రాంగ్గా గట్టిగా. उस लड़की को बुलाओ। ఉస్ లడికీకో బులావో. ఓకే, ఉస్ లడికీకో బులావో అంటే ఆ అమ్మాయిని పిలువు. మరి ఇక్కడేం మారలేదంటే లడికి లడికిలాగే ఉందేంటి అంటే రూల్ ఏంటి? మన రూల్ ఏంటి? ఓకే, సౌండ్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పుల్లింగ్ అయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పుల్లింగ్ అయి ఉండాలి. అలాగే ప్లస్ చివరిలో ఆ అనే సౌండ్తో ఎండ్ అవ్వాలి. ఈ రెండు ఉండి ఓకే, ఈ రెండు ఉన్నది మాత్రమే ఏదైనా ఒక ప్రత్యయం ప్రక్కన వస్తే అది ఏగా మారుతుంది. ఇక్కడ ఈ రెండు సాటిస్ఫై అవ్వాలి. చూసారా? ఆ రెండిట్లో రెండు సాటిస్ఫై అవ్వాలి. ఓకే, ఇది పుల్లింగు కాదు, ఆ అనే సౌండు లేదు, ఏది సాటిస్ఫై అవ్వలేదు. కాబట్టి లడికి లడికిలాగా ఉంది. కానీ ఇక్కడ ఉన్న వహ మాత్రం ఆ అమ్మాయి అంటే వహ లడికి, అంతే కదా. వహ మాత్రం ఏమైంది? కో యాడ్ అయినప్పుడు ఏమవుతుంది? వహ కాస్త ఉస్ అవుతుంది కదా, ఆ ఉస్ అయిందనమాట. అర్థమైందా? ఉస్ లడికీకో బులావో, ఉస్ లడికీకో బులావో. క్లియర్ అంటే అర్థమైందా మీకు? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక నౌన్ తర్వాత ఓకే కా కే కీ కో సే మే పర్ ఇలాంటివి ఏవైతే ప్రత్యయాలు వస్తున్నాయో ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీని ముందు ఏదైనా ఒక నౌన్ ఉందనుకోండి, లడక లడికి ఘోడా ఓకే ఘర్ బాతల్ ఇలాంటివి ఏవైనా నౌన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆ నౌన్ పుల్లింగా కాదా. ఓకే, పుల్లింగ్ అయితే ఆ అనే సౌండ్తో ఎండ్ అవుతుందా లేదా, ఈ రెండు చూడాలన్నమాట. చూసి ఆ అనే సౌండ్తో ఎండ్ అవుతుంటే కంపల్సరీ దాన్ని పుల్లింగ్ అయ్యింది ఆ అనే సౌండ్తో ఎండ్ అవుతుంటే ఏగా మార్చారు. ఓకే, ఆ అనే సౌండ్తో ఎండ్ అవ్వకపోయినా లేదా పుల్లింగ్ కాకపోయినా అసలు మనం దాన్ని ఏమి మార్చక్కడదు, అలాగే వదిలేస్తాం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఘర్ అని ఉంది, ఇది పుల్లింగ్ శబ్దం. ఓకే, ఘర్ కా అంతే. ఘర్ కో ఘర్ సే ఘర్ మే ఘర్ పర్ ఏం మారదు, గర్లాగా ఉంటుంది, మారదు. ఓకే, అదే మనం ఘోడా అంటే గుర్రం, ఇప్పుడేమవుతుంది? ఇది ఈ ప్రక్కన కాకేకి కో మేసే పర్ ఏమైనా యాడ్ చేస్తే ఘోడే అవుతుంది అనమాట. ఆ కాస్త ఏ అవుతుంది, ఆ కాస్త ఏ అవుతుంది. ఘోడేకో గుర్రాన్ని, ఘోడేమే గుర్రంలో, ఘోడే పర్ గుర్రం పైన ఏం చెప్పాలనుకున్నా ఘోడే అవుతుంది. అలాగే ఈ వచ్చినప్పుడు ఈ నౌన్కి ముందు ఏవైతే సర్వనామాలు వస్తాయో ఆ గుర్రం, ఆ అమ్మాయి, ఓకే ఆ అమ్మాయిలు, ఆ అబ్బాయిలు, అలా ఆ అనే దాంతో వచ్చే ఏవైతే వే ఉన్నా వహ కానీ యహ్ కానీ వే కానీ ఏ కానీ ఓకే వీటికి ప్రత్యయాలు యాడ్ అయినప్పుడు ఎలా చేంజ్ అవుతాయి అలాగే చేంజ్ అవుతాయి అనమాట. వహ ప్లస్ కో ఉస్కో, యహ్ ప్లస్ కో ఇస్కో, ఏ ప్లస్ కో ఉన్కో, ఏ ప్లస్ కో ఇన్కో, కో అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? ఆ వా ప్లస్ కో ఏమవుతుంది? ఉస్కో అవుతుంది కదా, ఆ ఉస్. వే ప్లస్ కో ఉన్కో అవుతుంది కదా, ఉన్. ఓకే, ఉన్ లడికియోంకో, ఉన్ లడికియోం పర్ ఉన్, ఇలా చెప్తాం అనమాట. ఓకేనా? ఓకే, క్లియర్ ఇంతవరకు. అదే ఒకవేళ సింగులర్స్ కాకుండా ప్లోరల్స్ వస్తాయి, ఏవైనా ప్లోరల్ నౌన్ ప్రక్కన ఈ ప్రత్యయాలు వస్తాయి, అప్పుడు పరిస్థితి అంటే ప్లోరల్ నౌన్ ప్రక్కన ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ఆ ప్లోరల్ నౌన్ ఇదేంతో ఎండ్ అయినా ఏ లింగ్ అయినా ఏవైనా మనకు అనవసరం, చివరిలో ఓ యాడ్ చేస్తాం అనమాట. అర్థమైందా? ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఆ అబ్బాయిలను పిలవండి, ఆ అమ్మాయిలను పిలవండి, ఆ పిల్లల్ని పిలవండి. చెప్పండి, ఇప్పుడు ఎలా వస్తుంది అది? అన్నిటికీ ఓ యాడ్ చేయాలన్నమాట, ఓ యాడ్ చేయాలి. అప్పుడు ఎలా వస్తుందంటే అన్నిటికీ ఓ యాడ్ చేయాలి. ప్లోరల్ అయితే అది పుల్లింగ్ అయినా స్త్రీలింగ్ అయినా ఏ సౌండ్ ఎండ్ అయినా మనకు అంత అనవసరం. చివరిలో మనం ఏం చేస్తుంటే ఓ యాడ్ చేస్తాం అనమాట, సింపుల్గా ఓ. ఇప్పుడు లడికే అంటే అబ్బాయిలు కదా, లడుకోం అవుతుంది. ఓకే, లడికియా అంటే అమ్మాయిలు కదా, లడికియోం అవుతుంది. పిల్లల్ని బచ్చే అంటాం కదా, బచ్చోం అనమాట. ఓకే, ఎలా వస్తుంది చూద్దాం. ఉన్ లడికియోం అబ్బాయిలు కదా, ఉన్ లడుకోంకో బులావో, బులాయియే, ఉన్ లడుకోంకో బులాయియే.
ఓకే. ఉన్ లడ్కియోం కో బులాయియే, ఉన్ బచ్చోం కో బులాయియే. అక్కడ మనం సింగులర్ అయినా ప్లూరల్ అయినా, ఓకే, అక్కడ సింగులర్ అయినా ప్లూరల్ అయినా స్త్రీలింగ్ అయినా పుల్లింగ్ అయినా మనం ఏదైనా కూడా ఓ యాడ్ చేస్తాం. ఓకే, చెప్పండి. ఆ ఆ ఇళ్లను ఆ ఇళ్లలో ఉండండి, ఆ ఇళ్లలో ఉండండి, ఆ ఇళ్లలో ఉండండి, ఆ ఇళ్లలో ఉండండి. घर को उस घर में रहिए। उस घर में रहो। उन घर उन घरों में रहिए। వెల్ డన్, వెల్ డన్, उस సూపర్. घर में Thank you. ఉన్ ఘరో మే రహియే. చూసారా, ఉన్ ఘరో మే, ఘర్ కాస్త ఏమైంది, ఘర్ అంటే సింగులర్ ప్లూరల్ రెండులోనూ గర్రే, కానీ ఇక్కడ ఇల్లు ఇళ్లల్లో అంటున్నాం. ఇల్లు ప్లస్ లో రెండు కలిపితే ఇళ్లల్లో అన్నప్పుడు ఏమవుతుందంటే ఘరో మే, ఓ యాడ్ అవుతుంది అనమాట. ఘరో మే. ఓకే, ఆ ఇంట్లో ఉండు అంటే, ఆ ఇంట్లో ఉండు అంటే ఎలా చెప్తారు, ఆ ఇంట్లో ఉండు. उस घर में रहो। ఉస్ ఘర్ మే రహో. ఉస్ ఘర్ మే రహో అంటే ఆ ఇంట్లో ఉండు, ఆ ఇంట్లో ఉండు. ఉస్ ఘర్ మే రహో అంటే ఆ ఇంట్లో ఉండు. ఉన్ ఘరో మే రహియే అంటే ఆ ఇళ్లల్లో ఉండండి, ఆ ఇళ్లల్లో ఉండండి. అర్థమైందా మీకు? అంతే, చాలా చాలా సింపుల్ అనమాట. ఎక్కువగా ఇక్కడే తప్పులు పోతూ ఉంటాయన్నమాట. అర్థమైందా? ప్రాపర్గా మాట్లాడాలనుకున్నప్పుడు ఇలా ఇలా మాట్లాడవచ్చు. అదే ఎవరినైనా మీరు సంబోధిస్తున్నారనుకోండి, సంబోధించడం అంటే ఏంటి, అడ్రస్ చేస్తున్నారనమాట. ఓకే, అడ్రస్ చేసినప్పుడు ఏదైనా మీటింగ్లో మాట్లాడేప్పుడు అడ్రస్ చేస్తూ ఉంటాం. ఓకే, లేదా మామూలుగా ఎవరైనా పిలుస్తూ ఉంటాం. ఓకే, ఎవరైనా పిలుస్తూ ఉంటాం. సో అలా పిలిచేటప్పుడు ఆ అని ఉంటే కనుక అది ఏగా మార్చాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రిక్షా పర్సన్ని, రిక్షా అతన్ని పిలుస్తున్నారన్నమాట. ఓకే, ఎలా పిలుస్తారు, ఓ రిక్షావాడా అని పిలవాలి. ఎలా పిలుస్తారు చెప్పండి, రిక్షావాడా అని పిలవాలి. ఎలా పిలుస్తారు? ఆటోవాడా, రిక్షావాడా, అలా పిలవాలి. ఎలా పిలుస్తారు? रिक्शा वाला। ఏమనాలి? ఓ రిక్షావాలా అనాలి. रिक्शा वाला। అయితే ఇది ఎలా వస్తుందంటే ఓ రిక్షా వాలే. చూసారా, ఒక పర్సన్ పిలుస్తున్నాం, కానీ ఎప్పుడైతే మనం అతన్ని అడ్రస్ చేస్తున్నామో, పిలిచేటప్పుడు వాలా అనకూడదు, వాలే అని పిలవాలన్నమాట. ఓకే, ఇక్కడ వాహ్ కాదు, ఓ ఓ ఓ ఓ అనేది ఏంటి, ఇక్కడ ఓ రిక్షావాలే అంటాం అనమాట. ఓ రిక్షావాలే అంటే ఓ రిక్షావాడా అని అర్థం. ఓకే, అదే రిక్షా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నమాట. మీరు యూనియన్ ప్రెసిడెంట్. సో ఇప్పుడు మీరు రిక్షా వాళ్ళందరినీ ఓ రిక్షా వాళ్ళారా, మన హక్కులు మనం కాపాడుకోవాలని ఏదో పెద్ద స్పీచ్ ఇస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు రిక్షా వాళ్ళారా అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తారు? అప్పుడు ఎలా చెప్తారంటే వాలే కాస్త వాలో అవుతుంది అనమాట. ఓకే, ఓ రిక్షా వాలో. అర్థమైందా? వాలే కాస్త ఓ యాడ్ చేస్తారు అక్కడ. వాలే కాస్త ఓ యాడ్ చేస్తారు. అలాగైతే ప్రక్కన ప్రత్యయం యాడ్ చేస్తే ఓకే, గరం, ఓకే, లడికి బచ్చోం అయిందో, అలాగే రిక్షా వాలే కాస్త వాలోం అవుతుంది అనమాట. ఎక్కువ మంది గురించి మాట్లాడు వాలోం, ఓ రిక్షా వాలోం. ఓకే, మోదీ గారు స్పీచ్లు ఇస్తూ ఉంటారు. ఆయన ముందుగా అక్కడ ఎవరైతే ముందు వింటున్నారో వాళ్ళందరినీ అలర్ట్ చేయడానికి, ఓకే, సో ఓ భాయ్యోం, ఓకే, మేరే భాయ్యోం ఔర్ బెహనోం, ఇలా మాట్లాడుతుంటారు. ఆయన ముందు అడ్రస్ చేస్తారనమాట. ఓకే, మేరే ప్రియ భాయ్యోం, ఇలా మాట్లాడుతుంటారు. ఓకే, ఓ భాయ్యోం, అర్థమైందా? మేరే ప్రియ భాయ్యోం, ఔర్ బెహనోం. చెప్పండి సార్, అది ఇక్కడ అంటే సింగులర్ ప్లూరల్ కాన్సెప్ట్ రాదా సార్? ఇక్కడ అడ్రస్ చేస్తున్నాం కదా, అది చెప్తున్నాను నేను. అడ్రస్ చేసేటప్పుడు ఓకే, సింగులర్ వచ్చినా పుల్లింగ్ వచ్చినా స్త్రీలింగ్ వచ్చినా ఓ అనేది యాడ్ చేస్తారు. ఓ అనేది యాడ్ చేస్తారు. ఇక్కడ సింగులర్ ప్లూరల్ స్త్రీలింగ్ పుల్లింగ్ అనే కాన్సెప్ట్ లేదనమాట. ఇంకా అందరికీ ఓ యాడ్ చేయాలి. ఎప్పుడు పిలిచేటప్పుడు, సంబోధించేటప్పుడు అలా చెప్తారు. సింగులర్ అయితే కనుక వాలా ఉంటే వాలే అవుతుంది. అంటే అక్కడ ఆ అనే దీర్ఘం ఉంటే ఏ అనే దీర్ఘంగా మారుతుంది అనమాట. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, అక్కడ సింగిల్ అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని పిలవాలి మీరు, ఓ అబ్బాయి అని పిలవాలి. అప్పుడు ఏం చెప్తారంటే ఓ లడికే. ఇక్కడ లడక కాదు మీరు, ఒక అబ్బాయి కదా లడికే అంటారండి మీరు. అంటే అక్కడ అడ్రస్ చేస్తున్నారు అబ్బాయిని మీరు. ఓ లడికే ఇది రావు, అలా చెప్పేటప్పుడు ఓ లడికే ఇది రావు అంటారు. ఓకే, సో అందుకని నేను చెప్తాను ఏంటంటే మనం మ్యాక్సిమం ఏం చేయాలంటే సినిమాలు చూడండి. అంటే మీ హిందీ మాట్లాడే లొకేషన్కి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు రాణి గారిలాగా మనం ఢిల్లీలో లేము. ఓకే, కాబట్టి ఆవిడకి అదృష్టం ఉంది, హిందీ వాళ్ళు మాట్లాడుతుంటే ప్రత్యక్షంగా వింటారు. ఓకే, సో ఆంధ్రాలో తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఇది లేదు. కాబట్టి ఏం చేయాలి మనం? హిందీ మూవీస్ చూడండి, హిందీ సీరియల్స్ చూడండి, హిందీ రియాలిటీ షోస్ చూడండి. ఓకే, అక్కడ మీకు వస్తాయి ఇవన్నీ కూడా. ఓకే, అదే ఓ అబ్బాయిలారా అని చెప్పాలి. ఓ అబ్బాయిలారా అని చెప్పాలంటే అప్పుడు ఏం చెప్తారు? ఓ లడ్కోం, वो लड़के, ఓ లడుకోం. ఓకే, ఓ లడుకోం అంటే అర్థం ఏంటి? ఓ అబ్బాయిలారా. సో ఇలా పిలవచ్చు. ఓకే, దీన్ని అంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఒకసారి చెప్తేనే మీకు కరెక్ట్గా అర్థమవుతాయి అనమాట యాక్చువల్గా.
ఏది ఏకవచన బహువచన ప్లస్ అలానే సంజ్ఞాంకి కారక రచన ఈ రెండు కూడా ఒకే సైమల్టేనియస్గా చెప్తేనే అంటే ఒకే రోజు చెప్తేనే మీకు అర్థమవుతుంది. అందు గురించి మీకు అర్థమైంది కదండి ఇప్పుడు. ఏదైనా పుల్లింగ్ అయ్యుండి ఆ అనే సౌండ్తో వస్తే కనుక అది సింగులర్ అయితే కనుక అది సింగులర్ అయ్యుండి ఆ పుల్లింగ్ అయ్యుండి ఆ అనే సౌండ్ ఏంటైతే అది ఏదైనా ఒక ప్రత్యయ యాడ్ చేసినప్పుడు ఏగా మారుతుంది. అది కాకుండా మరి ఏ ఇతర సౌండ్స్ వచ్చినా కూడా అది ఏం మారదు, అలాగే ఉంటాయి. కానీ ప్లూరల్ అయితే మాత్రం అది ఆ అనే సౌండ్తో ఎండ్ అయినా ఎండ్ అవ్వకపోయినా ఏదైనా కూడా ఏదైనా ప్రత్యయం యాడ్ అయినప్పుడు ఓగా మారుతుంది అంతే. అలాగే ఎవరినైనా అడ్రస్ చేసేటప్పుడు ఆ ఉంటే ఏగా మార్చాలి, పుల్లింగ్ అయి ఉండి ఆ ఉంటే ఏగా మార్చాలి. అలాగే ఒకవేళ ప్లూరల్ అయితే కనుక దేనికైనా కూడా ఓ యాడ్ చేయాలి. సేమ్ అనమాట, సేమ్ లాజిక్. భాయ్యోं और बहनों, ఓ లడ్కోं, ఓ రిక్షా వాలే, ఓ రిక్షా వాలోं, అదే ఓ రిక్షా వాలే అంటే ఒక అబ్బాయి, ఒక పర్సన్. ఓకే, అంతే. మ్యాక్స్ మనకి ఈ రోజుతో అంటే హిందీ మాట్లాడడానికి కావాల్సిన కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ చేసేసాం మనం. ఇంకేమైనా బుక్లో చిన్న కాన్సెప్ట్స్ అన్నీ మిగిలిపోతే కనుక అవి మనం మండే కవర్ చేసేద్దాం. మండే కవర్ చేసి మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మీకు 3rd మంత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మండే ఆన్వర్డ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. అంతేనా? కాదు కదా, ఎప్పుడు 5th నుంచా? 5th. ఓకే. మీకు ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి, ఏంటి ఇంత త్వరగా అయిపోయింది మన క్లాసెస్? అంటే జనరల్గా ఈ టైంకి అవ్వవు అనమాట, కాన్సెప్ట్స్ ఈ టైంకి అవ్వవు. అదే అంత అదే బాగా త్వరగా అయిపోయింది మీకు. యాక్చువల్ మీ బ్యాచ్ చాలా త్వరగా అయిపోయింది. యాక్చువల్లీ త్వరగా క్లాసెస్ అవ్వు అనమాట, అంటే ఇంత కాన్సెప్ట్స్ అవ్వవు. ఓకే, మనం రివైజ్ చేసుకుందాం అంటే ఆ టైంని యూటిలైజ్ చేసుకుని మనం రివిజన్ చేసుకుందాం, మొత్తం కాన్సెప్ట్స్ అని రివైజ్ చేసుకుందాం. ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సార్ ఎస్ ప్లీజ్. సార్ ఆబ్జెక్ట్ జెండర్ ఐడెంటిఫికేషన్ కి ఏమైనా రూల్స్ కానీ ఎలా ఐడెంటిఫై చేయాలి? పేజ్ నెంబర్ 171. ఆబ్జెక్ట్ జెండర్ ఐడెంటిఫై పేజ్ నెంబర్ 171 ఓపెన్ చేయండి బుక్లో. ఓకే, ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ అనేది అక్కడ ఏవో కొన్ని రూల్స్ ఉంటాయి తప్పిస్తే. ఓకే, అది కొద్దిగా హెడ్ అయ్యండి కాన్సెప్ట్ అది యాక్చువల్గా. ఓకే, ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా రూల్స్ ఉంటాయి అనమాట. పేజ్ నెంబర్ 171లో ఇచ్చాను నేను యాక్చువల్గా. ఇటు పక్కన ఉన్నవన్నీ కూడా పుల్లింగ్, ఇటు పక్కన ఉన్నవన్నీ స్త్రీలింగ్. ఓకే, కంప్లీట్గా మీకు 3-4 పేజెస్ ఉంటాయి అనమాట. అంటే ఏ సౌండ్ స్టాండ్ అయితే పుల్లింగ్లాగా కన్సిడర్ చేయొచ్చు, ఏ సౌండ్ స్టాండ్ అయితే స్త్రీలింగ్గా కన్సిడర్ చేయొచ్చు, అలాగే ఏవేవి పుల్లింగ్, ఏ స్త్రీలింగ్. ఓకే, వారాల పేర్లన్నీ పుల్లింగ్, నదుల పేర్లన్నీ స్త్రీలింగ్, సముద్రాల పేర్లన్నీ పుల్లింగ్, నెలల పేర్లలో కొన్ని పుల్లింగ్ ఉంటాయి, కొన్ని స్త్రీలింగ్ ఉంటాయి. ఓకే, చిన్న ఆబ్జెక్ట్స్ అన్ని స్త్రీలింగ్, పెద్ద ఆబ్జెక్ట్స్ కొద్ది బండగా ఉండేవన్నీ పుల్లింగ్, చిన్నగా నాజుగ్గా అందంగా ఉండేవన్నీ స్త్రీలింగ్. ఓకే, ఇలా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనమాట. అవన్నీ చూస్తే ఓకే, భాషల పేర్లన్నీ స్త్రీలింగాలు, పూలు పళ్ళు పేర్లన్నీ పుల్లింగాలు, చెట్ల పేర్లన్నీ పుల్లింగాలు. అర్థమైందా? సో ఇలా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ చూస్తే మీరు ఏమైనా అలా మీరు ఐడెంటిఫై చేయాలంటే చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. మండే ఏదైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి. డౌట్ ఏమి ఉండదు దాంట్లో, డౌట్ ఉండడానికి ఏమీ లేదంటే ఈ పుల్లింగ్ స్త్రీలింగ్ అని కేటగిరీస్ అనమాట అంతే. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.